ఇక అన్ని శాఖల సహకారంతో విద్యా వారోత్సవాలు విజయవంతమయ్యాయని జిల్లా కలెక్టర్ రాజర్శీష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యోత్సవం ముగింపు వేడుకలు ఆయన పాల్గొన్నారు. జిల్లాలో మే 11 నుండి మే 17 వరకు వారం రోజుల పాటు అత్యంత వైభవంగా విజయవంతంగా ముగిశాయని, ఇక వారం రోజుల పాటు జరిగిన ఈ విద్యా వారోత్సవాల్లో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఉమ్మడిగా సమన్వయంతో ఎంతో కృషి చేశాయని అభినందించారు. ఇక రాబోయే విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు ఫలితాలు మెరుగుపడాలి అంటే విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండేలా ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పాఠశాలలకు సరిగ్గా రాని విద్యార్థులు ఇళ్లను ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ స్వయంగా సందర్శించి వారి సమస్యలను తెలుసుకుని వారిలో ఉన్నత ప్రతికూలతలను తొలగించి క్రమం తప్పకుండా బడికి వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేవలం సాంప్రదాయ కోర్సులను ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కెరీర్ గైడెన్స్ అందించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కోడింగ్, స్టాటిస్టిక్స్ వంటి సరికొత్త సాంకేతిక విభాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ విద్యా వారోత్సవ కార్యక్రమం జరుగుతున్నాం. ముఖ్యంగా ఈ అన్ని రోజుల కార్యక్రమం కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ 4 డిపార్ట్మెంట్స్ మిగతా కూడా వారితో అసోసియేటెడ్ అయ్యి మిగతా డిపార్ట్మెంట్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో దాని గురించి చెప్పడం జరిగింది. ఇంకా రాబోయే అకాడమిక్ ఇయర్లో కూడా ఏం లక్ష్యం పెట్టారు దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఎప్పుడైనా ఇటువంటి సమావేశంలో, ఇటువంటి వేదికలు ఒక 3-4 సూచనలు ఇస్తాం. ఒకటేమో మన విద్యా సంస్థలు ఏదైనా ఈ వింగ్ కావచ్చు, ఏదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా పెరగాలి. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. దానికోసం మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ బడి వంటకాలను కూడా మొన్న చేయడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ పెరిగిన తర్వాత అటెండెన్స్ తప్పకుండా పెరగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో వెనక అవుతున్నాం. సో బికాస్ మనం మధ్యలో ఇప్పుడు కొంత హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, హాలిడేస్ అంటే ఫెస్టివల్స్ కానీ లేదు రైనీ సీజన్ వచ్చినాయి అనుకోండి, ఇన్ ఫ్యూ స్కూల్స్ అటెండెన్స్ ఇస్ గెటింగ్ డ్రాప్ టు యాజ్ లో as 30%, 40%. దట్ ఈస్ వెరీ పూర్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్సెస్, అల్టిమేట్ గా ఎవరైనా ఒక స్టూడెంట్ బడి కానీ, కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ అక్కడికి వచ్చిన తర్వాతనే ఏదైనా నేర్చుకోగలుగుతారు. ఇంటిలో నేర్చుకోవాలి అంటే చాలా కష్టం. బికాస్ బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి. పేరెంట్స్కి ఎంత ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పేరెంట్స్ దగ్గర ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న పరిస్థితి బాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇఫ్ దే కమ్ టు ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దెన్ ఓన్లీ దే విల్ గెయిన్ గుడ్ నాలెడ్జ్. సో ఆ విషయాల్లో దయచేసి తప్పకుండా కృషి చేయాలి. రాబోయే అకాడమిక్ ఇయర్లో 75% అటెండెన్స్ షుడ్ బి కంపల్సరీ